ఈరోజు మేమైతే అల్లం పచ్చడి చేస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదో చూసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే 1 స్పూన్ శనగపప్పు, అలాగే ఇంకొక స్పూన్ మినపప్పు. ఈ 3 బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది. వేగిపోయాక 50 గ్రామ్స్ అల్లం వేసుకోవాలి. అలాగే అల్లంతో పాటు 50 గ్రామ్స్ ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. అవి కూడా వేసుకొని బాగా వేపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇది బాగా చల్లార్చుకోవాలి. చల్లార్చాక మిక్సీ పడతాము, అది మీకు కూడా చూపిస్తాను. ఇందాకలో వేగించుకున్నాం కదా, అవైతే ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ 1 ఎల్లుల్లిపాయ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీరా, అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇది మిక్సీ పెట్టేసుకోవాలి. అల్లం 50 గ్రామ్స్ తీసుకున్నాము, అలాగే మిర్చి కూడా 50 గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి 100 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. 50 గ్రాముల చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి మిక్సీ పట్టాలి. చూడండి గైస్, పచ్చడి అయితే ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పచ్చడి మనం దోశల్లో తినచ్చు, అలాగే రైస్లో కూడా కలిపి తినచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.